భరోసా సెంటర్ ఎందుకోసం అంటే పోక్సో యాక్ట్ గురించి మరియు రేప్ యాక్ట్ గురించి బిలో 18 లో ఉన్న అమ్మాయిలు అబ్బాయిలు చిల్డ్రన్ గురించి మరియు అబో 18 ఉమెన్ రేప్ కేసెస్ ఒక అమ్మాయి పైన ఎవరైనా హాసల్ చేసినా లేకపోతే మాటలతోనే హారాస్మెంట్ చేసినా పోనోగ్రఫీ అలాంటివి ఏమైనా యూజ్ చేసినా అట్లా పోక్సో యాక్ట్ కింద వస్తాయి అనమాట. ఎవరైనా చేస్తే మనం నార్మల్గా అయితే పోలీస్ స్టేషన్కి వెళ్తాం. పోలీస్ స్టేషన్ తర్వాత హాస్పిటల్ కోర్టు ఇవన్నీ ఒక్కొక్క ప్లేస్ కి తీసుకెళ్లకుండా తనకి సంబంధించిన లీగల్ ప్రాసెస్ మొత్తం ఫెసిలిటీస్ అన్ని ఒక సెంటర్ లోనే అందించాలి అన్న ఉద్దేశంతో ఎవరైతే అక్యూజర్స్ ఉన్నారో అతను వాళ్ళకి శిక్ష పడాలి, ఈ క్రైమ్ రేట్ ని తగ్గించాలన్న ఉద్దేశంతో భరోసా సెంటర్ ని స్టార్ట్ చేశారనమాట. భరోసా సెంటర్ లో 180 స్టేట్మెంట్ కానీ కౌన్సిలింగ్ 183 అన్ని భరోసా సెంటర్ లో అవుతాయి. మెడికల్ కూడా ఎగ్జామినేషన్ ఫీమేల్ స్టాఫ్ ఉంటారు. ఫీమేల్ స్టాఫ్ డాక్టర్ వచ్చి చేస్తారు, గైనకాలజిస్ట్ వచ్చి. ప్రతి ఒక్కటి తన విక్టిమ్ నేమ్ తో సహా అంతా కాన్ఫిడెన్షియల్ గా ఉంటుంది. ఒకవేళ కావాలంటే విక్టిమ్ కి షెల్టర్ అందించడానికి కూడా సిడబ్ల్యూసీ ముందు ప్రొడ్యూస్ చేసి విక్టిమ్ కి షెల్టర్ ఇవ్వడం కూడా జరుగుతుంది. వాళ్ళ హోమ్ విజిట్స్ కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఒకవేళ ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నారో తనకి ఏదైనా ప్రాబ్లం ఉందా, తను సేఫ్టీగానే ఉంటుందా ఇంటికాడ, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ వల్ల కానీ ఎవరి వల్ల అయినా సఫర్ అవుతుందా అనేది ఎంక్వైరీ చేసి తనకి మన నుంచి ఏదైనా సపోర్ట్ కావాలంటే విక్టిమ్ కి సపోర్ట్ చేయడము, కౌన్సిలింగ్ ఇవ్వడము, తర్వాత వాళ్ళకి కాంపన్సేషన్ కూడా వస్తుంది, వాటికి అప్లై చేయడము, శిక్ష పడేంత వరకు విక్టిమ్ కి సపోర్ట్ చేయడము జరుగుతుంది. అవేర్నెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది స్కూల్ అండ్ కాలేజెస్ లో. టోల్ ఫ్రీ నెంబర్ 100. థ్యాంక్ యూ.